డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో నా క్యాంప్ ఆఫీస్ దగ్గర చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరి తరఫున, అదేవిధంగా మా నియోజకవర్గ కూటమి నాయకులందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చి తనదైన శైలిలో మరి సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యి తను కష్టాన్ని, క్రమశిక్షణని నమ్ముకుని చేసినటువంటి ఆయన యొక్క వర్క్ అండ్ వర్షిప్ ఏదైతే ఉందో దాని ద్వారాగా మరి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఒక గొప్ప ఉన్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారి జన్మదిన వేడుకలు చేసుకోవటం అనేది నిజంగా ఆ నియోజకవర్గ ప్రజల యొక్క ఆనందాన్ని తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా చేయడం జరుగుతుంది. అయితే చిరంజీవి గారు అంటేనే ఒక కష్టం, చిరంజీవి గారు అంటేనే ఒక క్రమశిక్షణ, చిరంజీవి గారు అంటేనే ఒక సేవా దృక్పథం, చిరంజీవి గారు అంటేనే ఒక భావోద్వేగం. ఆయన అన్నిటిని అనుభవించి అన్నిటినీ చవి చూసి మరి ఈ సినీ పరిశ్రమలో తెలుగువారికి ఎంతో అభిమానిగా, అంటే కోట్లాది మందికి అభిమానాన్ని సంపాదించి అక్కడ ఏ విధమైనటువంటి కుల ప్రసక్తి లేకుండా అందరూ కూడా చిరంజీవి గారు అంటే అభిమానించేటువంటి అన్ని కులస్తులు, అన్ని మతస్థులు కూడా మరి ఆయన అభిమానించేటట్లు చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి ఆ యొక్క సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు, పద్మభూషణం, పద్మవిభూషణం, అంతేకాకుండా మరి ఇంకా ఎన్నో అవార్డులు పొందినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఎంత ఏ స్థాయికి ఎదిగినా కూడా తను తగ్గించుకొని ప్రజలందరితోటి మమేకమై ఎంతో మంచిగా మరి ఈనాడు ప్రజలకు చేస్తున్నటువంటి సేవా దృక్పథం, బ్లడ్ బ్యాంక్, ఎంతో మందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రాణదానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మరి చూడవలసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఐ బ్యాంక్, కంటి పరీక్షల్లో కానీ, కంటి చూపులో కానీ ప్రజలకి అవసరమైనటువంటి సేవ చేయటంలో కూడా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి ఇన్ని చేసి ఇంకా తన సర్వీస్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. పార్టీ పెట్టినటువంటి మొదట్లోనే ఇంచుమించు 18 సీట్లు గెలిచి మరి ఈ రాష్ట్ర చరిత్రలో తనదైన శైలిలో రాజకీయాన్ని చూపించడం జరిగింది. అంతేకాకుండా మరి కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేసి ఈ ప్రజలకి తన సర్వీస్ అందించినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తిని మనం అందరం గుర్తించి ఆయన యొక్క 71వ జన్మదిన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి మరి ఈ నియోజకవర్గంలో మెగా యూత్ తరఫున మా కందాల సంటికి ఇచ్చినటువంటి పోస్ట్ వల్ల కూడా చాలా ఆనందంగా ఉంది. మొన్న వారం రోజుల క్రితమే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి చిరంజీవి గారిని, చిరంజీవి గారి కూతురు సుస్మిత గారిని, ఆ ఫ్యామిలీని అందరినీ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఇంత మంచి వ్యక్తి, ఇంత పేరు పెట్టగలిగినటువంటి వ్యక్తిని మా మెగా ఫ్యామిలీ తరఫున నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అందుచేత మరొక్కసారి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కూటమి నాయకులందరి తరఫున చిరంజీవి గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.